అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగినుంది. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫామ్లు సమర్పించాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవాళ గుర్తులు కేటాయించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను అక్షర క్రమంలో పొందపరచడంతో పాటు గుర్తుల కేటాయింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ వినియోగించనుంది. మరోవైపు ఈ నెల 16న జరగాల్సిన మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల కోసం సన్నాహాలలో భాగంగా ఎక్సాఫిషియో ఓటర్ల జాబితాను ఎస్ఈసీ సిద్దం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ గడువు నేటితో ముగియనుందని కూడా చెప్పాలి. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫామ్ సమర్పించాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవాళ గుర్తులు కేటాయించనున్నారని కూడా చెప్పాలి. పోటీలో ఉన్న అభ్యర్థులను అక్షర క్రమంలో పొందుపరచడంతో పాటుగా గుర్తులు కేటాయింపు కోసం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ వినియోగించనుందని కూడా చెప్పాలి. మరోవైపు ఈ నెల 16న జరగాల్సినటువంటి మేయర్, చైర్పర్సన్ ఎన్నిక కోసం సన్నాహాల్లో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితాను కూడా ఎస్ఈసీ సిద్ధం చేసిందని కూడా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేయడం జరిగింది. ఇండిపెండెంట్ గా 3,748 మంది నామినేషన్ పత్రాలు అందించారు. సరైన వివరాలు లేకపోవడంతో అటు 2,911 నామినేషన్లను అటు ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించారని కూడా చెప్పాలి. 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న జరగనున్నటువంటి పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక నిర్వహిస్తారు. మొత్తం మీద పురపాలక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని కూడా చెప్పాలి. తమ అభ్యర్థుల గెలుపునకు ఆయా పార్టీల నాయకులు సాయశక్తులా పనిచేస్తా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో మరికొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం కూడా ఊపందుకున్నదని కూడా చెప్పాలి. దాదాపుగా అన్ని పార్టీలు తమకు రెబల్ అభ్యర్థులు బెటగా ఉండేదని భావిస్తున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారనేది కూడా మనం చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మొన్న సిట్ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో అనంతరం పార్టీ నాయకులతో అటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలవాలంటే రెబల్స్ బెడద ఉండకూడదంటూ కూడా అటు ఆదేశించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. వారితో మాట్లాడాలని కూడా చూస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అటు జూమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి, మంత్రులతోటి ప్రధానంగా అటు ఏదైతే రెబల్స్ బెడద ఉండకూడదంటూ కూడా పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రెబల్స్ వల్ల ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ల శాతం చీలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా రెబల్స్ ఉంటే వారితో మాట్లాడాలంటే కూడా అన్ని పార్టీల నాయకులకు ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు అటు నామినేషన్ ఏదైతే లాస్ట్ సంబంధించి ఉపసంహరణకు సంబంధించినటువంటి తుది గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. 3 గంటల తర్వాత తుది జాబితా విడుదల కానుందనేది కూడా మనం చెప్పాలి. వంశీకృష్ణ, ఉపసంహరణ అనంతరం ప్రచార వ్యూహం ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రధాన పార్టీలపై? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. రేపటి నుంచి కూడా అన్ని జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రులను వేసినారు కాబట్టి వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రచార పర్వంలో మునిగిపోతున్నారని కూడా మనం చెప్పాలి.
ఇప్పటికే ఆయా ప్రచారానికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందించుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా 20 మంది వరకు ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి ప్రచారానికి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు వెళ్ళడం లేదంటూ కూడా వారే స్వయానం ప్రకటించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఈ ఎన్నికలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకే ఈ బాధ్యతలను అప్పచెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులందరూ కూడా ప్రచారానికి వెళ్లే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు తుది జాబితా విడుదలైన తర్వాత రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అటు ఏదైతే ప్రచారానికి వెళ్ళబోతున్నారో కూడా చెప్పాలి. కరెక్ట్ గా చూస్తే మాత్రం రేపటి నుంచి దాదాపుగా కేవలం 8 రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయా పార్టీలు పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ప్రచారంలో మునిగిపోయే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. 11వ తేదీన ఎన్నిక, దాంతో పాటుగా 13వ తేదీన కౌంటింగ్ ఉండబోతుంది అని కూడా మనం చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా 3,748 మంది నామపత్రాలు అందించారు. ఇక సరైన వివరాలు లేకపోవడంతో 2,911 నామినేషన్లు తిరస్కరించారు. 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. ఇక మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీసు జారీ చేశారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక నిర్వహిస్తారు. పురపాలక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ అభ్యర్థుల గెలుపునకు ఆయా పార్టీల నాయకులు సాయశక్తులా పనిచేస్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో మరికొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. దాదాపు అన్ని పార్టీలు తమకు రెబల్ అభ్యర్థుల బెడద ఉండొద్దని భావిస్తున్నాయి. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.